ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 21. ఉదయం యెహోషువ గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయము 21 నుండి 38 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి మిమ్మలను బలపరచునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తప్పకుండా మీరు విశ్వాసములో జయశాలులుగా మీరు ముందుకు సాగి వెళ్తారు. ఆయన కృప కలిగినటువంటి హస్తం మీ వైపు చాపి ఉన్నాడు. దిగులు, భయము, వేదన ఇదంతా కూడా ఆయనే చూచుకుంటాడు. ఆయన పేరు యెహోవా ఈరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ యొక్క దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మన దేవునికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. మన కుటుంబాల్లో మన పిల్లలకు కానీ మనకు కానీ ఒక 2 లేక 3 పేర్లు ఉంటాయి. పుట్టినప్పుడు మనకు పెట్టిన పేరు ఒకటి, ఇంటిలో ముద్దుగా పిలుచుకునే పేరు మరొకటి, ఇక అన్యజనులుగా ఉన్న మనం ప్రభు చేత పట్టబడి బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి దైవజనుడు పెట్టే పేరు మరొకటి ఉంటుంది. కానీ మన దేవునికైతే బైబిల్ గ్రంథంలో 973 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరు ఆయన హోదాను, ఆయన యొక్క స్వభావాన్ని తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహామునకు దేవుడు ఏ పేరుతో బయలుపరుచుకున్నాడో పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫెన్ చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెన్ చెప్తున్నాడు, అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో ఇక్కడ అతడు వివరిస్తున్నాడు. ఆయన ఒక యెహోవాగా ప్రత్యక్షం కాలేదు, లేకపోతే ఒక ప్రభువుగా ఆయన ప్రత్యక్షం కాలేదు. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడో స్టెఫెన్ ఇక్కడ వివరిస్తున్నాడు. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అవును, దేవుడు అబ్రహాముకి మెసొపొతేమియాలో మహిమగల దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకని ఆయన మహిమగల దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు? అబ్రాము దేవుని చేత పట్టబడక మునుపు అతడు ఒక అన్యుడుగా, విగ్రహారాధికుడుగా జీవిస్తూ ఉండేవాడు. చరిత్ర ప్రకారం మనం చూస్తే అబ్రహాము ఒక చంద్రదేవతను ఆరాధిస్తూ ఉండేవాడట. అయితే తన జీవితంలో తన పితరుల కాలం నాటి నుండి ఆరాధిస్తూ వస్తున్న ఆ దేవతలు, ఆ దేవుళ్ళు కేవలం జీవము లేనివని, కేవలం నిష్ప్రయోజనమని,
వారికి తెలియదు. ఏదో నమ్మారు. పితరుల ఆచారం బట్టి అబ్రహాము వాటిని పూజిస్తూ వస్తున్నాడు. కానీ తాను ఇంతకుముందు నమ్మి ఆరాధిస్తున్న ఆ దేవుళ్ళకి ఇప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన ఈ దేవుడు ఏ విధానములో ప్రత్యక్షమయ్యాడో ఒక తేడాని, ఒక డిఫరెన్స్ని చూపిస్తున్నాడు. మహిమగల దేవుడుగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకనే తెలుసా? ఇంతకుముందు అబ్రహాము నమ్మి ఆరాధిస్తున్న ఆ దేవతలు, ఆ దేవుళ్ళు మహిమగల దేవులు కాదు. కానీ ఇప్పుడు అబ్రహామును కలుసుకొని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు ఒక మహిమగల దేవుడిగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలంలో మనం కూడా ఇలాగే ఉన్నాం. ఈ రోజున మనం ఎవరిని నమ్మి ఆరాధిస్తున్నామో ఆయన ఎలాంటి వాడో తెలిసినా ఆయన మహిమగల దేవుడు, ఆయన మహిమా స్వరూపుడు. అనగా నీ జీవితంలో ఒక వ్యత్యాసాన్ని, ఒక శ్రేష్టతని, ఒక అద్భుతాన్ని, ఒక మహిమగల కార్యమును చేయగలిగినటువంటి అద్భుతమైన శక్తిమంతుడైన దేవుడు. ఎందుకంటే ఆయన మహిమగల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ఆయన మహిమను చూచి, ఆయనను కన్నులారగాంచి, దేవుణ్ణి విశ్వసించి ఈ రోజున తమ జీవితాలు మార్చుకొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఎంతోమంది కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు దేవుని మహిమను చూచి ఈ రోజున భక్తి ప్రపత్తులతో ఆయనని సేవిస్తూ ఉన్నారు. నీవు ఈరోజు ఈ ధ్యానము ద్వారా నీ దేవుని గురించి నువ్వు వింటున్నటువంటి మాట ఆయన మహిమగల దేవుడు అని. ఈ మహిమగల దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో విస్తారమైనటువంటి కార్యాలు ఆయన చేసి తీరుతాడు. ఆయన నీవు ఆశించిన దానిని నీకు ఇస్తాడు. ఆయన నీ పరిస్థితులను మార్చివేస్తాడు. ఆయన నిన్ను సంతోషభరితునిగా మార్చివేస్తాడు. నీ కాలాలు, నీ సమయాలు ఆయన మార్చివేస్తాడు. తన అద్భుతమైన వాగ్దానాలు మీ ఎడల నెరవేరుస్తాడు. అలా నెరవేర్చడానికి ఆయన మహిమగల దేవుడుగా ఉన్నాడు. అది ఆయనకి సాధ్యం. అబ్రాహాముకి మహిమగల దేవుడిగా ప్రత్యక్షమై 100 సంవత్సరాల వయసులో అతడు కుమారుని కనేటట్టుగా చేశాడు. ఆ విధంగా తన మహిమను బయలుపరుచుకున్నాడు. 318 మంది సేవకులతో ఆనాటి ప్రపంచంలో గొప్ప రాజులని అతడు జయించగలుగునట్లుగా అతడు నడిపించబడ్డాడు. ఈ జయం మహిమగల దేవుడు అతనికి ఇచ్చాడు. ఈరోజు ఈ మహిమగల దేవుడే నీతో ఉన్నాడు. ఈ మహిమగల దేవుడే నేను నడిపించబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి వెళ్ళు. ప్రభు నీకు తోడైనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అబ్రాహామునకు మహిమగల దేవునిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ధ్యానాన్ని వింటున్న మా ప్రియులకు మీరు మహిమగల దేవునిగా ప్రత్యక్షపరుచుకుంటున్నారు. వారి జీవితాన్ని ఆశ్చర్యకరముగా, దీవెనకరముగా, మహిమకరముగా మీరు మార్చగలరు. ఈరోజు వారి జీవితంలో మీ మహిమను వారు చూచుదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.